పార్వతీపురం మన్యం జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకురాలు మాజీ డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి చంద్రబాబుపై మండిపడ్డారు. పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ చంద్రబాబు మొదటిసారి మన్యం జిల్లాకు వచ్చారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల అవుతాయని ప్రజలు ఆశించారు. జిల్లా అభివృద్ధికి కొత్త ప్రాజెక్టులు ప్రకటిస్తారని అనుకున్నారు. కానీ అలాంటివి ఏమీ మాట్లాడలేదు. వైఎస్ జగన్ పాలనలోని పథకాల పేర్లు మార్చడం తప్ప ఈ ప్రభుత్వం ఒక్క పథకమైనా తేల్చిందా? విద్యారంగాన్ని ఈ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని పుష్ప శ్రీవాణి తెలిపారు. గ్రామాల్లో కనిపిస్తుందని చెప్పి సందర్భంగా చంద్రబాబు పాలనలో అభివృద్ధి గ్రాఫిక్స్ లో కనిపిస్తుంది. జగనన్న పాలనలో అభివృద్ధి గ్రామాల్లో కనిపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారి విజన్ టెలివిజన్ లో కనిపిస్తుంది. జగనన్న విజన్ విలేజెస్ లో కనిపిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. చంద్రబాబువి గోబెల ఆలోచనలు అయితే జగనన్నవి నోబుల ఆలోచనలు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.